బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస హిట్లతో హీరో తేజ సజ్జా దూసుకెళ్తున్నారు. తేజ సజ్జా లిస్ట్ లోకి మరొక బ్లాక్ బాస్టర్ హిట్ జతైంది. తేజ మూవీ మిరాయికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అంటూ టాక్ వినిపిస్తోంది. విజువల్ వండర్ గా నిలిచింది మిరాయి మూవీ. మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు తేజ. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు మనోజ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకొచ్చారని చెప్పాలి. మిరాయిలో నెగిటివ్ రోల్తో సత్తా చాటారు మంచు మనోజ్. ఇక కీలక పాత్ర పోషించారు నటి శ్రేయ కూడా. ఒకసారి మా ప్రతినిధి డైరెక్ట్ గా అనీంద్ర సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి. అనీంద్ర, సో మిరాయి మూవీపై ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది, అటు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంది, టీం ఏం చెప్తోంది? ఎస్ మనోజ్, హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుంచి ఎటువంటి మూవీ వస్తుందని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న టైంలో మిరాయ్ మళ్ళీ ఒక సూపర్ యోధాగా తను మిరాయ్ మూవీతో మన ముందుకు వచ్చారు కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో. సో ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. డెఫినెట్గా మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు అన్నట్టుగానే ఒక బజ్ అయితే క్రియేట్ అయింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్కి సంబంధించి ఎక్కువగా ట్రైలర్ చూసాకే డెఫినెట్గా బాగుండబోతుందని చెప్పేసి ట్రైలర్ చూసాక మాట్లాడుకున్నారు అంతా కూడా. అండ్ ఇంకా టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, డెఫినెట్గా ఒక మంచి హిట్ పడబోతుంది, మాకు డెఫినెట్గా ఒక మంచి కంటెంట్తో వస్తున్నాం మేమని చెప్పేసి మొత్తం టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇందులో మంచు మనోజ్ బ్లాక్ స్వాడ్గా ఒక స్పెషల్ రోల్ చేశారు. సో ఆ రోల్ కూడా చాలా బాగుండబోతుంది అని చెప్పేసి చెప్పారు. అయితే సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులంతా కూడా ఒక్కటే మాట చెప్తున్నారు, ఇంత తక్కువ బడ్జెట్లో దాదాపు 50 కోట్ల పైన బడ్జెట్ అయింది, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా ప్రేక్షకులందరూ ఇటువంటి సినిమాలు రావాలి, ఇండస్ట్రీలో ఇటువంటి సినిమాలు తీయాలి, అది కూడా తక్కువ బడ్జెట్లో విఎఫ్ఎక్స్కి ఇంత అవుట్పుట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ కూడా నేర్చుకోవాలి. పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు, భారీగా వాటికి బడ్జెట్ పెట్టేస్తున్నారు, కానీ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అనేది రావట్లేదు అని చెప్పేసి అంతా కూడా కామెంట్ చేస్తున్నారు. ఇందులో తేజ సజ్జా ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ఎస్పెషల్లీ ట్రైన్ సీక్వెన్సు అండ్ ఇంకా క్లైమాక్స్, వీటన్నిటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తను చాలా రిస్క్ చేసి ఈ సీన్స్ అన్నీ కూడా చేశారు, డూప్ కూడా లేకుండా అని చెప్పేసి. మనోజ్ కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు, తన క్యారెక్టర్ని చాలా బాగా పోర్ట్రే అయ్యేలాగా కార్తిక్ ఘట్టమనేని డిజైన్ చేశారు. అండ్ ఇంకా బీజిఎం, గౌరహరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం హనుమాన్ టైంలో కూడా చూసాం. సో హనుమాన్ ఎంట్రీ అప్పుడు తన బీజిఎం, సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ క్లైమాక్స్ ఎపిసోడ్లో రాముడు ఎంట్రీ కూడా పెట్టారు. అక్కడ వచ్చిన బీజిఎం కానీ ఆ ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా పార్ట్ 2కి సంబంధించి కూడా ఇక్కడ హింట్ ఇచ్చారని చెప్పేశారు. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నప్పటికీ కూడా అవి మనం రివీల్ చేయకూడదు, బట్ ఫ్యాన్స్ బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ అంతా కూడా అవి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మూవీ మిరాయ్ ప్రభాస్ వాయిస్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా రాముడి క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ప్రభాస్ వాయిస్ ఉంటుంది. అండ్ ఇంకా ఎండింగ్లో రానా రావడం, సీక్వెల్కి సంబంధించి తను విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారని హింట్ ఇవ్వడం, ఇదంతా కూడా ఆల్రెడీ పబ్లిక్ బయటికి చెప్పేశారు. కానీ ఫస్ట్ టైం మూవీ చూస్తే ఇవన్నీ కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్స్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మూవీకి చాలా ప్లస్ అయినాయి అని చెప్పేసి ప్రేక్షకులందరూ కూడా చెప్తున్నారు. అండ్ ఇంకా సెలబ్రిటీస్ అందరూ కూడా ట్వీట్స్ వేస్తున్నారు. సో సూపర్ సినిమా, టీమ్కి కంగ్రాట్స్ చెప్తూ. ఎస్పెషల్లీ ఆర్జీవి పెట్టిన ట్వీట్, బాహుబలి తర్వాత ఇంత యునామినస్ ఇండస్ట్రీ హిట్ రెస్పాన్స్ నేను ఇప్పటి వరకు వినలేదు, హాలీవుడ్ స్టాండర్డ్స్లో సినిమాని తీశారు, కంగ్రాట్స్ అంటూ కూడా ఆర్జీవి కూడా ట్వీట్ చేశారు. ఈ 50 కోట్ల 60 కోట్ల సినిమాని రాజమౌళి చేస్తుంటే దాదాపు 300 కోట్లు ఖర్చు అయ్యేదంటూ కూడా మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో మొత్తానికి కూడా యునామినస్గా అందరికీ కూడా ఒక విజువల్ వండర్ లాగా సినిమా మొత్తం కూడా అంతా కూడా పాజిటివ్ టాకే ఉంది. అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా కూర్చుని చూడవలసిన సినిమా. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్గా ఈ మూవీని థియేటర్లోనే చూడాలని చెప్పేసి ప్రేక్షకులు చెప్తున్నారు. అండ్ ఇంకా కలెక్షన్ పరంగా కూడా కంపేర్ చేస్తున్నారు. దాదాపు 300 కోట్లకు పైగానే 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు రావచ్చు అంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా హనుమాన్కి సంబంధించి కలెక్షన్స్తో కూడా కంపేర్ చేస్తున్నారు. ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ దాదాపు $5 లక్షల పైగానే ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ జరిగినాయి. నార్త్లో కూడా ఈ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పాన్ ఇండియాగా ఒక సూపర్ హీరోగా మళ్ళీ కూడా తేజ సజ్జా తను ప్రూవ్ చేసుకున్నారు. అందరూ కూడా
డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారు, మంచి కలెక్షన్స్ వస్తాయి, అన్ని స్టేట్స్లోనూ ఈ కంటెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయితే వస్తుంది మనోజ్. రైట్, పబ్లిక్ రియాక్షన్ లా ఉంది. మంచు మనోజ్ నటన పైన ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఒక రకంగానికి చాలా ఫెయిల్యూర్స్ తర్వాత కొన్ని ఇక్కట్ల తర్వాత వచ్చినటువంటి సినిమా, అది చిన్న రోల్ అయినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ యాక్టింగ్ పైన? ఎస్, మంచు మనోజ్ భైరవంతో మన ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఆయన క్యారెక్టర్ బాగా చేశారు, బట్ అంత ఇంపాక్ట్ అంటే ఒక కమ్బ్యాక్ క్యారెక్టర్ అయితే అది కాదు అని చెప్పేసి ప్రేక్షకులు భైరవం సినిమాకి సంబంధించి మాట్లాడారు. కానీ ఈ మిరాయితో మాత్రం ఒక ఫుల్ కమ్బ్యాక్. ఇంతకుముందు మోహన్ బాబు ఎలా అయితే నెగిటివ్ రోల్లో అందరినీ ఇంప్రెస్ చేశారో, ఇప్పుడు అది ఈయన కంటిన్యూ చేస్తున్నారు, మంచి కమ్బ్యాక్ ఇచ్చారు. ఆయన రోలు, ఆయన వచ్చినప్పుడు బీజిఎం, మంచు మనోజ్ వచ్చినప్పుడు బీజిఎం కానీ ప్రతి సీక్వెన్స్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా నటించారు, ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆయనకి మంచి నెగిటివ్ రోల్స్ డెఫినెట్గా వస్తాయి. ఆయన పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారని చెప్పేసి చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఆయన క్యారెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దిద్దిన విధానం, రూపుదిద్దిన విధానం కూడా చాలా బాగా వచ్చింది. ఆయన గెటప్ కానీ, ఆయన వస్తున్నప్పుడు బీజిఎం కానీ ప్రతిదీ కూడా థియేటర్లో మొత్తం కూడా సీట్లో కూర్చోకుండా చేశారు మంచి మనోజ్ అనే ప్రశంసలు అయితే పబ్లిక్ నుంచి వస్తున్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనీంద్ర. సో మొత్తం మీద మిరాయికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హనుమాన్ తర్వాత మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్తో తేజ సజ్జా రంగంలోకి దిగారు. సో ఇప్పటికీ ఈ సక్సెస్ఫుల్ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్గా దూసుకెళ్తున్న తేజ సజ్జాకి ఈ మిరాయి కూడా ఒకటి చాలా బెనిఫిట్ అయింది, చాలా పాజిటివ్ ఇచ్చింది. సో ప్రభాస్ వాయిస్తో స్టార్ట్ అయినటువంటి ఈ మూవీ, మంచు మనోజ్ కూడా దాంట్లో యాక్ట్ చేశారు. లాస్ట్లో రానాకు కూడా కొంత స్పేస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ నుంచి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఏకంగా ఆర్జీవి కూడా ఇటు విషయంపై ట్వీట్ చేశారు. ఆర్జీవి ట్వీట్ చేసిన విధానం ఏంటంటే, బిగ్ షౌట్ అవుట్ టు తేజ సజ్జా, కార్తిక్ ఘట్ట అండ్ విశ్వప్రసాద్ టీజీ ఫర్ డెలివరింగ్ ఏ ఇండస్ట్రీ హిట్ ని అందించారని చెప్పి ఆర్జీవి ట్వీట్ చేశారు. నాట్ సిన్స్ బాహుబలి డిడ్ ఐ హియర్ సచ్ యునానిమస్ ప్రైజ్ ఫర్ ఎనీ అదర్ ఫిలిం. మిరాయి బోత్ ద విఎఫ్ఎక్స్ అండ్ ద నరేటివ్ గ్రిప్ ఆర్ ఆఫ్ హాలీవుడ్ స్టాండర్డ్ లో మిరాయి సినిమాని చిత్రీకరించారనేది ఆర్జీవి చెప్తున్నమాట. సో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీలో ఎవరైనా సినిమా చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు కనుక సినిమాకి సంబంధించి ఒక ఉత్కంఠ రేపుతున్న సిచ్యువేషన్లో ప్రభాస్ డైలాగ్స్తో, ప్రభాస్ వాయిస్ ఓవర్తో, మంచు మనోజ్ యాక్టింగ్తో, తేజ సజ్జా లీడ్ రోల్లో, రానా స్పెషల్ ఎంట్రీతో వచ్చినటువంటి ఈ సినిమా డెఫినెట్గా ఆ స్థాయిలో ఉంటుంది. ఆర్జీవినే ఇంప్రెస్ చేయగలిగిందనంటే ఆయన విఎఫ్ఎక్స్ నచ్చాయి. బాహుబలితో సమానంగా పోల్చారు ఈ సినిమాని. బాహుబలితో సమానంగా పోలుస్తూ బాహుబలి తర్వాత అంతటి పాజిటివ్ ఇంప్రెషన్ని కలిగించింది ఈ సినిమా అని చెప్పి ఆర్జీవి ట్వీట్ చేశారు. సో అటు మంచు మనోజ్ ట్వీట్ చేయడం కూడా చూస్తున్నాం. కొట్టేశాం, థ్యాంక్ యూ వెంకీ గారు అని చెప్పి మంచు మనోజ్ ట్వీట్ చేశారు. వెంకీ రివ్యూస్కి ఆయన రిప్లై ఇచ్చారు. సో తేజ సజ్జా యాక్టింగ్తో మరొక బంపర్ హిట్ లిస్ట్ని, ఒక సక్సెస్ఫుల్ సినిమాని ఆయన లిస్ట్లో చేర్చుకున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. తేజ సజ్జా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఆనందంలో తేలాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో టీజీ విశ్వప్రసాద్ ప్రొడక్షన్లో, కార్తిక్ ఘట్ట డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. మిరాయి అనేటువంటి ఆ సినిమాలో నెగటివ్ రోల్ ప్లే చేశారు మంచు మనోజ్, అటు లీడ్ రోల్లో తేజ సజ్జా ప్లే చేశారు. సో విఎఫ్ఎక్స్ చూసినా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎవ్వరు కూడా ఈ సినిమాకి సంబంధించి వేలెత్తి చూపే పరిస్థితి కానీ, నెగటివ్ టాక్ ఇచ్చే పరిస్థితి కానీ లేదు అన్నట్టుగా పెద్ద ఎత్తున పబ్లిక్ నుంచి రియాక్షన్ అవుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఈ సినిమాను చూసారా? సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ విజువల్స్ సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్స్ మరి కాసేపట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి మిరాయి మూవీ ఎలా ఉంది అని అంటే, బాగుంది అని చెప్పి 98% మంది పోల్లో పార్టిసిపేట్ చేశారు. 98% మిరాయి మూవీ అద్భుతంగా ఉందన్నారు. సో మిరాయి మూవీ అది ఒక పికప్పే, హైయెస్ట్ పికప్తో, హైయెస్ట్ యాక్సిలరేటర్తో అందుకుంది. సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, అత్యద్భుత అన్నట్టుగా రంగంలో దిగాయి. సో ప్రెసెంట్ కొన్ని ట్వీట్స్ కూడా చూస్తాను మీకోసం నేను. సో ట్వీట్స్లో చాలా వస్తున్నాయి. సక్సెస్ఫుల్ మూవీ అంటున్నారు, ఒక సక్సెస్ అందుకున్నారంటున్నారు. సో తేజ సజ్జా కూడా బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ హ్యాడ్ మేడ్ దిస్ వెరీ బిగ్ హిట్ అని చెప్పి కామెంట్ చేశారు ఆయన. తర్వాత ఇంకిని కొన్ని సినిమా సంస్థలు రివ్యూలకు సంబంధించి రివ్యూలు ఇచ్చేవారంతా కూడా
తమన్ కామెంట్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కామెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, వెరీ హ్యాపీ టు ద ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ డియర్ విశ్వప్రసాద్ టీజీ గారు ఫర్ ద బాక్స్ ఆఫీస్ సక్సెస్. బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టేసిందట. మిరాయి మూవీ అనేది బాక్స్ ఆఫీస్ని బద్దల కొట్టేసిందని చెప్పి వస్తున్నాయి. సో ఇటు సక్సెస్ ఇచ్చే ఆనందం ఏంటి అని చెప్పి మనకు ఆ విజువల్స్లో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి. సో కొన్ని ప్రభాస్ వాయిస్తో వచ్చినటువంటి ఒకటి రెండు క్లిప్స్ కూడా ఎవరైతే సినిమా చూసిన వారు ఉన్నారో వాటిని కూడా ట్రెండ్ చేస్తున్నారు. సో ప్రభాస్ వాయిస్తో తేజ సజ్జా లీడ్ రోల్లో, మంచు మనోజ్ నెగటివ్ రోల్లో అద్భుతమైన విఎఫ్ఎక్స్, సాంగ్స్ అండ్ స్క్రిప్ట్ అంతా కూడా హాలీవుడ్ రేంజ్ని తలపించిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో మీరు ఎవరైనా కనుక సినిమాకి వెళ్ళిపోతే వెంటనే వెళ్ళి సినిమాని చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం చాలామంది ఆర్జీవీ ట్వీట్తో పాటుగా చాలామంది ట్వీట్ చేస్తూ ఉన్నారు. సో చాలా మల్టిపుల్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో కార్తిక్ గట్ట ఎవరైతే డైరెక్టర్గా ఉన్నారో ఆయన కూడా ట్వీట్ చేశారు. సో సినిమా సక్సెస్ పైన ఆయన కూడా ట్వీట్ చేశారు. సో ప్రస్తుతానికైతే ఎటు చూసినా టాలీవుడ్ వ్యాప్తంగా మిరాయి పైనే పెద్ద ఎత్తున అందరూ కూడా ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. సో దట్స్ ఇన్సైన్, కాంట్ బిలీవ్ హౌ ఫాస్ట్ ద టికెట్స్ ఫ్లూ ఆఫ్ ద షెల్ఫ్స్, ఎగ్జైటెడ్ ఫర్ మిరాయి అండ్ దోస్ హ్యూజ్ నెంబర్స్ అని చెప్పి ట్వీట్ చేస్తున్నారు. సుమారుగా అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ ఇచ్చాయి కొన్ని సంస్థలు, కొన్ని రివ్యూలు ఇచ్చేటువంటి ఆ సంస్థలు కూడా. సో కొన్ని విజువల్స్ బయటకు వచ్చే అద్భుతమైనటువంటి విఎఫ్ఎక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మిరాయి మూవీ మంచి కంటెంట్ ఉన్న సినిమా, కాన్సెప్ట్ బాగుంది, యాక్టర్స్ అందరూ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, వాచ్ ఇన్ థియేటర్స్ అని కామెంట్ వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ వాయిస్ ఓవర్ ఫర్ మిరాయి ఈజ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అంటున్నారు. సో ఆర్జీవీ ట్వీట్ మనం చూస్తున్నాం. ఏ బిగ్ షౌట్ అవుట్ టు తేజ సజ్జా, కార్తిక్ గట్టా అండ్ విశ్వప్రసాద్ టీజీ ఫర్ డెలివరింగ్ an industry hit not since Bahubali did I hear such a unanimous praise for any other films. Mirai, both the VFX and the narrative grip of a Hollywood standard. So Hollywood standard లో ఉంది అని చెప్తూనే బాహుబలి తర్వాత అంతటి స్థాయిలో ఒక మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఎంట్రీకి బిఫోర్ సైలెన్స్, ఎంట్రీ అవ్వగానే థియేటర్లు మొత్తం బ్లాస్ట్ అయిపోయాట. మనోజ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఫ్యాన్స్కి ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేశాడని చెప్పి మిరాయికి సంబంధించినటువంటి ఆ మూవీ పైన రెస్పాన్స్ ఇది. సో వైల్ లిటిల్ హార్ట్స్ అనే మూవీ ఇటీవల కాలంలో ఒక అద్భుతమైన సక్సెస్ సాధించింది. సో టాలీవుడ్లో ఇప్పుడు వచ్చినటువంటి మిరాయి కూడా అదే స్థాయిలో ఇంకా అంతకంటే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని సాధించింది. సో మిరాయి నెగిటివ్ రోల్లో మంచు మనోజ్ ప్లే చేశారు. సో ఆ పాత్ర కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జా ఆయన సక్సెస్ లిస్ట్లో మిరాయి కూడా చేరిపోయింది. రైట్, మిరాయి మూవీ పైన ఎటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో టాలీవుడ్ నుంచే కాదు, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉండే పెద్దల నుంచే కాదు, డైరెక్ట్గా పబ్లిక్ నుంచి కూడా ఆర్టీవీ కొన్ని అభిప్రాయాలు తీసుకుంది. సో పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మిరాయి మూవీతో టాలీవుడ్ లో మరొక బిగ్ హిట్ సాధించారు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విఎఫ్ఎక్స్ కానివ్వండి, ఆ స్థాయిలో ఒక స్క్రిప్ట్ పై గ్రిప్ ఉంచుకుంటూ హాలీవుడ్ తరహాలోనే ఈ సినిమాని రూపొందించారని చెప్పి ఆర్జీబీ ట్వీట్ చేయడం చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. తమన్ అయితే ఏకంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయిందని కామెంట్ చేశారు. అటు ప్రభాస్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయినటువంటి మూవీ, తేజ సజ్జా లీడ్ రోల్లో, మంచు మనోజ్ నెగిటివ్ షేడ్లో, లాస్ట్ ఎండింగ్లో వచ్చిన గ్లిమ్స్లో అటు రానా కూడా ఈ సినిమాలో ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి పబ్లిక్ రియాక్షన్ చూద్దాం.
గైస్ ఇప్పుడే మిరాయ్ సినిమా చూడడం జరిగిందన్న. సినిమా వరకు చూసుకుంటాను విజువల్ ఎఫెక్ట్స్కి బీజిఎంకి కొరత లేదు సినిమాలో. 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. నిజంగా తేజని చూసి అంటే తేజన్ అనే కాదు, ఆయన ఎంచుకున్న సినిమాని అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఇంత లో బడ్జెట్లో ఎలా తీయగలుగుతారని నేర్చుకోవాలి ఆ తెలుగు ప్రజలు, అంటే తెలుగు డైరెక్టర్లు, తెలుగు నిర్మాతలు కూడా. సినిమా ఆ విజువల్ పరంగా అయితే మాత్రం 60 కోట్లు ఇంత అవుట్పుట్ అంటే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగున్నాయి. ఇంకా సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే స్టార్టింగ్ 9 గ్రంథాలని, ముఖ్యంగా ప్రభాస్ గారి వాయిస్ థియేటర్ దద్దర వెళ్ళిపోయింది. ఆ స్టార్టింగ్ ప్రభాస్ గారి వాయిస్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట, అదైతే సూపర్ అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే గెటప్ సీన్ గారి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం, ఆయన కామెడీ బాగుంటుంది. తేజ గారి యాక్టింగ్ ఆ సరదానెస్ చాలా సరదాగా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు మాత్రం నిజంగా లిటరలీ గూస్ బంప్సే. ఆ గరుడతో ఒక మంచు కొండలో ఒక ఫైట్ కాదు, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట, నిజంగా లిటరలీ గూస్ ఇంటర్వెల్ ముందు మాత్రం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే మనం ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేసి చాలా అయిపించుకుంటామో అది సెకండ్ హాఫ్ లో కనిపించదు. చాలా స్లో ఫేస్ అంటే స్లోగా ఉంటుంది అనమాట సినిమా. ఏదో సీరియల్ సాగినట్టు తాగుతాం ముక్కలో చెప్పాలంటే, సాగి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గరుడతో ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్, అది వచ్చినప్పుడు ఎవడో కేకలేడు, కానీ ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే అంత నీరసంగా సెకండ్ హాఫ్ మనం ఇలా చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మనోజ్ గారి యాక్టింగ్, ఆయన ఫైట్లు సూపర్ అన్నమాట సినిమాకి. నిజంగా ఏ పవర్ లేకుండా సూపర్ హీరోగా చూపించే ఏకైక హీరో క్యారెక్టర్ కూడా మన మనోజ్ గారే. ఆ తేజ దత్ గారిని కూడా ఆయన ముందు కనిపించలేదు, బట్ ఏంటంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగుంది, ఆయన ఫైట్స్ బాగున్నాయి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఆ బోర్ కొట్టిందని చెప్పాలన్నా. ముఖ్యంగా క్లైమాక్స్ అంటే తేజ గారి మధ్య మనోజ్ గారి మధ్య ఫైట్ ఏ రేంజ్లో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. తీరా చూసేప్పటికి చాలా పేలబోగా చాలా తేలిగ్గా తేల్చేశారు క్లైమాక్స్ ఫైట్. హనుమాన్ రేంజ్లో రాముడు వస్తాడు అని చెప్పేసి థియేటర్ అంతా సీట్కి ఎజ్జుకొచ్చి మరీ చూస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ అవ్వదో అయిపోయింది అప్పుడే. అంటే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీయే, కానీ ఓ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలో చాలా బాగుందండి మాటలు అయితే వద్దన్న. హ్యాపీగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా టేజ్లో ట్రైలర్ ఏ ఎక్స్పెక్టేషన్ చూసి రాకుండా కేవలం మిరాయ్ సినిమా చూద్దామని వస్తే మాత్రం ఓ మొదటిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అన్న. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తేజ గారి మధ్య మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ మాత్రం కొంచెం మైనస్ అన్న, ఆ క్లైమాక్స్ మైనస్ సినిమాకి. సో ఓకే సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ, కానీ 60 కోట్లలో ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. విజువల్ ఎఫెక్ట్స్ బీజిఎం మాత్రం సినిమా కొరత లేదు, చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా వాటి వల్ల మనకు కొన్ని సీన్స్ వల్ల యావరేజ్ అని చెప్తున్నాను. తేజ ఎటువంటివే కాకుండా